అంటే ఇప్పటివరకు మీరు చేసిన సాంగ్స్‌లో ఏది మీ ఫేవరెట్ సాంగ్? ఆబ్వియస్‌లీ 'బావుండాలమ్మ' సాంగ్ నా ఫేవరెట్. అంటే ఫస్ట్ అది మీకు ఫేమ్ తెచ్చింది ఆల్ కాబట్టి టైమ్ అదే ఫేవరెట్. సాంగ్. ఆల్ టైమ్ ఫేవరెట్ అది. అంతేనా? ఆ! ఓకే. ఇప్పుడు నెక్స్ట్ సాంగ్స్ ఏమైనా రెడీగున్నాయా మీవి? ఉన్నాయి చాలా సాంగ్స్. హ్మ్. హ్మ్. అవి గూడా సాడ్ సాంగ్సేనా? సాడ్ సాంగ్స్. లవ్ ఫెయిల్యూర్ సాంగ్స్. ఆ! అంటే ఇగ ఈ ఒక్క జోన్‌లోనే ఎళ్ళిపోదాం అనుకుంటుర్రా? లేకపోతే నార్మల్‌గా గూడా చేద్దాం నేను అనుకుంటుర్రా? ఈ జోన్ అనే కాదు. ఆ! ఏ జోన్‌లో అంటే ఏ వర్షన్‌లో అంటే ఎలాంటి జోన్‌లలో అయినా గాని చేయగలుగుతా. హ్మ్. అంటే నాకు ప్రెజెంటే ఇప్పుడు ఈ సాంగ్స్ వస్తున్నాయి కాబట్టి చేస్తున్నా. అంటే ఎక్కువ నాకు ఈ జోన్‌కే పిలుస్తున్నారు మిమ్మల్ని. యెస్. సాడ్ సాంగ్స్‌కి. ఈ జోన్‌కే పిలుస్తున్నారన్నమాట. ఆ! అంటే ఇన్ని సాంగ్స్ చేశారు గదా హ్మ్. మీరు. యాక్టర్స్ వాళ్ళుంటారు గదా అందులో. హ్మ్. ఎవరితో మీరు చేయడం కంఫర్ట్‌గా ఫీల్ అయ్యారు? అంటే అలా ఏం లేదు. అందరూ గూడా అందరితోటి అదే ఫీల్ కంఫర్ట్‌గానే ఉంటాను. అంటే కొందరు ఇబ్బంది పడతా ఉంటారు. కొందరు ఫ్రీగా ఉంటా ఉంటారు. అట్లా. ఏం లేదు. అందరూ బాగా చేస్తారు. అందరితో పాటు కంఫర్ట్‌గానే ఉంటాను. హ్మ్. వాళ్ళు కూడా కంఫర్ట్‌గానే ఫీల్ అయితారు. వాళ్ళు కూడా కంఫర్ట్‌గా హ్మ్. ఫీల్ అయితారు. అంటే ఒక ఇంట్లో మనిషిలాగా ఉంటారా? సెట్స్‌లో అవును. ఎలా ఉంటది షూటింగ్ నార్మలే. జరిగేటప్పుడు? నార్మల్ పర్సన్ లానే ఉంటాను. అంతే. హ్మ్. వాళ్ళు గూడా అలానే ఉంటారా? వాళ్ళు కూడా అలానే. ఎక్కువ సాంగ్స్ చేసిన యాక్ట్రెస్ ఎవరు మీతో? నేను ఇద్దరితోటి ఎక్కువ సాంగ్స్ చేశాను. హ్మ్. ఆహ్, ఇద్దరు 'రౌడీ మేఘనాను', 'వైష్ణవి సాంగ్' ఇద్దరు ఎక్కువ సాంగ్స్ చేశాను. మీకెక్కువ కనెక్ట్ అయింది అంటే ఏ 'రౌడీ మేఘనతోనా? లేకపోతే ఫస్ట్ 'బాగుండాలమ్మ' హ్మ్. సాంగ్ హీరోయిన్‌తోనా? యాక్ట్రెస్‌తోనా? అంటే తను కూడా అప్పుడు నాకు అన్నోన్. అంటే నేను ఒకటే సాంగ్ చేశాం. మళ్ళీ సాంగ్స్ ఏం చేయలేదు. మళ్ళీ జేయలేదు. మళ్ళీ చేయలేదు. ఓకే. అంటే తను కూడా చేయలేదు. అంటే మేము కూడా మళ్ళీ ఇంకో సాంగ్ తోటి జర్నీ చేయలేదు. ఓకే. అది ఒక వీళ్ళతోటి ఫస్ట్ సాంగ్ ఫస్ట్ మాత్రమే సాంగ్ తోటే జేశారు. చేసాము. ఓకే. ఇప్పుడు 'రౌడీ మేఘనతో' కంటిన్యూ జరుగుతుందా ఇంకా? జరుగుతున్నాయి. షూట్ జరుగుతుంది. రీసెంట్‌గా కూడా ఒక సాంగ్ చేసాం. ఆ! హ్మ్. అంటే రిలీజ్ అయింది. రిలీజ్ కాలేదు. గ్లిమ్స్ రిలీజ్ అయింది. 'ఇల్లాలా' అని చెప్పేసి ఒక సాంగ్ హ్మ్. రీసెంట్ చేసాం. మళ్ళీ ఒక 2 ఇయర్స్ తర్వాత. 2 ఇయర్స్ తర్వాతనా? తర్వాత ఎందుకంత గ్యాప్ తీసుకున్నారు? గ్యాప్ వచ్చింది. అంటే మీరు తీసుకున్నారా? లేకపోతే ఇవ్వలేదు. వాళ్ళే? ఇవ్వలేదు వచ్చింది. అంటే ప్రొడ్యూసర్స్ ఇష్టం కదా! సాంగ్స్ వాళ్ళ రైటర్స్ వాళ్ళ ఇష్టం. హ్మ్. మరిప్పుడేం జేస్తున్నారు? ఇప్పుడు రీసెంట్ ఒక సాంగ్ కంప్లీట్ అయింది. హ్మ్. ఇప్పుడు ఇంకా సాంగ్స్ ఉన్నాయి. అదెక్కడ జరిగింది షూటింగ్? ఆహ్, 'ఇల్లాలు' సాంగ్ గోదరికల్‌లో జరిగింది. హ్మ్. ఆహ్, ఇంకో సాంగ్ సిద్దిపేటలో జరిగింది. ఆ! హ్మ్. అంటే మ్యాక్స్ గోదావరిలోనే ప్రిఫరెన్స్ ఇస్తున్నారా మీరు? లేదు. ఆ! మళ్ళీ అన్ని డేస్ తర్వాత మళ్ళీ నేను చేసిన సెకండ్ సాంగ్ 'ఇల్లాల' అనే సాంగ్. ఆ! ఫస్ట్ సాంగ్ తర్వాత మళ్ళీ మొన్న రీసెంట్ సాంగ్ గోరకంలో జరిగింది. ఓకే. ఇప్పుడు సిద్దిపేటలో జరిగిన సాంగ్ అంటే మాకేమైనా క్లూ ఇస్తారా? 'సింత చందకమ్మ' ఆ! లవ్ అంటే ఫెయిల్యూర్ అది సాంగ్. ఏ కాన్సెప్ట్ మీద అన్నమాట? అది ఒక ఫార్మర్ బేస్డ్ కంటెంట్. ఫార్మర్ ఫార్మర్ బేస్డ్. ఆ! ఓకే. లవ్ ఇప్పుడు ఫెయిల్యూర్ ఫార్మర్ తన లవ్ కోసం. హ్మ్. అంటే హీరో ఫార్మరా? హీరో ఫార్మర్. ఆ! నాది ఫార్మర్ క్యారెక్టర్. ఓకే. హీరోయిన్? హీరోయిన్ అంటే అంటే మరదల్ క్యారెక్టరే. అంటే హ్మ్. అంటే మంచిగా వాళ్ళు ఉన్న బావ మరదళ్ళ మధ్య మరదలే గాని వాళ్ళు ఉన్నవాళ్ళు. ఉన్నవాళ్ళు. ఓకే. మేము లేనివాళ్ళం అట్లా. అంటే ఇద్దరు కలిసిపోతారా? ఆ అది సాంగ్‌లో? సాంగ్ చూస్తే తెలుస్తది మనకి. షూటింగ్ మొత్తం కంప్లీట్ అయింది. షూటింగ్ కంప్లీట్ అయిపోయింది. ఆ! ఇంకా నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏమున్నాయి మీవి? నెక్స్ట్ ఇంకెన్ని? ఉన్నాయి. నెక్స్ట్ ఒక 3, 4 సాంగ్స్ ఉన్నాయి. 3, 4 సాంగ్స్. షూటింగ్ జరుగుతున్నాయా అవి? షూటింగ్స్ ఇంకా లేదు. ఫెస్టివల్ అయిపోయినాక పెట్టుకుందామని. ఆ!